హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక చరణ్. ఈరోజు వీడియోలో మనం ఒక మంచి బేస్ ప్యాలెట్ చూసేద్దాం. మీతో ఈరోజు షేర్ చేసుకోబోతుంది బేస్ ప్యాలెట్ గురించి. ఇది ప్రొఫెషనల్ బ్రాండ్ క్రైలోన్ సుప్రా కలర్ అని ఉంటుంది. సో సుప్రా డర్మా రెండు మనకు ఉంటాయన్నమాట. సో సుప్రా ఏంటంటే మనకు డ్రై స్కిన్ వాళ్ళకి యూస్ చేస్తాం, డర్మా ఏంటంటే ఆయిలీ స్కిన్ వాళ్ళకి యూజ్ చేస్తాం. ఈ రెండు మనము గుర్తుపెట్టుకోవచ్చు. సుప్రా కలర్ ఏంటంటే మనకు డ్యూయి ఫినిషింగ్ వస్తుంది, ఇంకా వింటర్స్లో యూజ్ చేయొచ్చు, లాంగ్ లాస్టింగ్గా కూడా ఉంటుంది. ఎంతసేపు ఉంటుంది ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో చూసేద్దాం. సో ప్యాకేజింగ్ అయితే ఇలా ఉంది. అండ్ దీంట్లో మనకు 6 షేడ్స్ ఉంటాయి. సో దీంట్లో ఎఫ్ఎస్ రేంజ్ అంటారు దీన్ని. దీంట్లో ఏ షేడ్స్ ఉన్నాయి, ఎవరెవరికి సూట్ అవుతాయి, ఇవన్నీ కూడా ప్యాకేజింగ్ ఎలా ఉంది అదంతా కూడా ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ అయితే ప్యాకేజింగ్ అయితే ఇలా ఉంది. 1007 ఎఫ్ఎస్ అని ఉంది కదా. సో ఎఫ్ఎస్ రేంజ్ అనమాట ఇది. సో ఎఫ్ఎస్లో మనకు చాలా షేడ్స్ వస్తాయి. దాంట్లో 6 షేడ్స్ అనేవి ఈ ప్యాలెట్లో ఉన్నాయి. చిన్న ప్యాలెట్, ఇండియన్ స్కిన్ టోన్కి డస్కీగా, డార్క్గా, ఫెయిర్గా ఉండే వాళ్ళందరికీ కూడా సూట్ అవుతాయి. ఇవి మిక్స్ అండ్ మ్యాచ్ కూడా చేసుకోవచ్చు. ఇంకా కన్సీలర్గా యూజ్ చేయొచ్చు, కరెక్టర్ చేయొచ్చు, అంటే మనం కాంటోరింగ్ చేయొచ్చు. ఇంకా స్పాట్స్ కూడా బాగా కవర్ అవుతాయి. కవరేజ్ కూడా చాలా మంచిగా వస్తుంది, లైక్ 45% దాకా కవరేజ్ ఉంటుంది అనమాట. సో ఇది ఎఫ్ఎస్ 22, 24, 27, 28, 29, 45 ఇలా ఇవి షేడ్స్ ఉన్నాయన్నమాట. సో ఇలా మనము ఈ చిన్న బాక్సెస్ లాగా ఉన్నాయి కదా, దీంట్లో మనకు క్రీమీగా ఉంటుంది ప్రోడక్ట్. వీటిల్ని మనం తీసుకొని యూజ్ చేయొచ్చు. అండ్ ఇంకా ఇది అయిపోయినా కూడా మనము అంటే రీఫిల్ చేసుకోవచ్చు, లైక్ వేరేగా సపరేట్గా కూడా మనకు దొరుకుతాయి అన్నమాట. సో వాటిని తీసుకొని మనం రీఫిల్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే ఎఫ్ఎస్ 22 ఉంది కదా, ఇది పింక్ టోన్, అంటే కాశ్మీరీ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళకి పింక్ కలర్ టోన్ ఉంటుంది, వాళ్ళకి బాగా సూట్ అవుతుంది అనమాట ఎఫ్ఎస్ 22 అనేది. దీంట్లో నా షేడ్, అంటే నా స్కిన్ టోన్కి ఏ షేడ్ బాగుంటుంది అంటే ఎఫ్ఎస్ 28 బాగా సూట్ అవుతుంది. న్యాచురల్ కాంప్లెక్షన్కి బాగా, అంటే మరీ డార్క్ కాదు, అంత డస్కీ కాదు, ఫెయిర్ కాదు, ఇలా కాంప్లెక్షన్ నాకు సూట్ అవుతుంది. నేను ఇక్కడ అప్లై చేసేది ఎఫ్ఎస్ 27 అప్లై చేస్తున్నాను. ఎఫ్ఎస్ 27 ఏంటంటే ఫర్ డస్కీ కాంప్లెక్షన్. ఇది డస్కీ కాంప్లెక్షన్కి ఫౌండేషన్ లాగా కూడా అప్లై చేసేసేయచ్చు. నాకు చిన్న చిన్న స్పాట్స్ ఉంటే వాటి మీద నేను ఈ కలర్ని అప్లై చేస్తున్నాను. అవి నీట్గా మనకు కవర్ అయిపోతున్నాయి. నేను ప్రోడక్ట్ కూడా చాలా తక్కువ తీసుకుంటున్నాను. మీరు చాలా పెద్ద ఫంక్షన్స్ ఉన్నాయి, లైక్ పెళ్ళిళ్ళు ఇలాంటివి ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ అప్లై చేయొచ్చు. కానీ నేను సింపుల్గా ఎలా మనము బేస్ క్రియేట్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. డార్క్ సర్కిల్స్లో కూడా నేను ఇదే అప్లై చేశాను. ఎఫ్ఎస్ 27 ఈ ప్రోడక్ట్ అప్లై చేసి కొంచెం డాట్స్ లాగా పెట్టి నేను కన్సీలర్ బ్రష్తో నేను అంటే బ్లెండ్ చేసుకుంటున్నాను అనమాట. బ్రష్తో బ్లెండ్ చేస్తే చాలా ఈజీగా బ్లెండ్ అవుతుంది. మీ దగ్గర బ్యూటీ బ్లెండర్ ఉన్నా కూడా వెట్ చేసి బాగా స్క్వీజ్ చేసేసిన తర్వాత యూజ్ చేయండి. అండ్ ఇప్పుడు నేను బేస్ అనేది అప్లై చేస్తున్నాను. నాకు కరెక్ట్ షేడ్ ఏంటంటే ఎఫ్ఎస్ 28 అనమాట. సో దీన్ని అప్లై చేస్తున్నాను. దీంట్లో మనకు చాలా షేడ్స్ ఉన్నాయని చెప్పాను కదా. ఎక్స్ట్రీమ్లీ ఫెయిర్ ఉండే వాళ్ళకి ఎఫ్ఎస్ 38 అని ఒకటి ఉంటుంది, అది కావాలంటే తీసుకోవచ్చు. దీంట్లో ఉండేది 22 వచ్చేసి పింక్ టోన్, 24 వచ్చేసి మనకు డార్కెస్ట్ కాంప్లెక్షన్ వాళ్ళకి 24 అనేది యూజ్ చేయొచ్చు. అండ్ 27 వచ్చేసి డస్కీ కాంప్లెక్షన్కి యూజ్ చేయొచ్చు. ఇంకా 27 అండ్ 28 రెండు మిక్స్ చేసి కూడా మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. అంటే కొంచెము డస్కీ, ఇంకా కొంచెం వీటిష్గా ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి కూడా అప్లై చేసుకోవచ్చు. సో NG1, NG2 ఇలాంటివి కూడా ఉంటాయి, అవి మరీ డార్క్ కాంప్లెక్షన్కి. సో ఇంకొకటి ఎఫ్ఎస్ 29, ఇదేంటంటే ఇండియన్ స్కిన్ టోన్లో ఫెయిర్ కాంప్లెక్షన్ ఉంటుంది కదా, సో ఆ స్కిన్ టోన్కి మనం ఎఫ్ఎస్ 29 అనేది అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇలాగా మనం కన్సీలర్కి, లైక్ మనము బేస్ అయిపోయిన తర్వాత కన్సీలర్ అంటే ఒక షేడ్ ఎక్స్ట్రా ఉండాలి కదా, అలా ఒక షేడ్ ఎక్స్ట్రా కూడా తీసుకొని మనము అప్లై చేసుకోవచ్చు. ఇంకా హైలైటింగ్కి నోస్ మీద ఇలా అంతా కూడా హైలైటింగ్గా కూడా ఈ ప్యాలెట్ అనేది అంత యూజ్ అవుతుంది. ఇప్పుడు చూస్తే డ్యూయి ఫినిషింగ్ అనేది కనిపిస్తుంది కదా, సో ఎంత బాగా డ్యూయిగా ఉంటుంది. ఇంకా ఇది స్టే ఎంతసేపు ఉంటుందంటే
8 to 10 అవర్స్ స్టే ఉంటదనమాట. అంత బావుంటది. ఇంకా డ్యూయీగా ఉంటది. ఇంకా మనము కాంపాక్ట్‌తో మనం ట్రాన్స్‌లూసెంట్ పౌడర్‌తో గానీ, కాంపాక్ట్‌తో గానీ సెట్ చేసేసామంటే గూడా చాలా నీట్‌గా ఉంటది. అండ్ ఇది మరీ ఆయిలీ స్కిన్ వాళ్ళకి మాత్రం యూజ్ చేయొద్దు. అండ్ ఇంకా డర్మా ప్యాలెట్ ఉంటది. అది కొంచెం చాలా థిక్‌గా ఉంటది. యూజ్ చేయడం కొంచెం కష్టం అనిపిస్తది. కష్టం అంటే ఏం లేదు. కొంచెం బ్లెండింగ్‌లో కొంచెం టఫ్ అనిపిస్తది. కొంచెం బ్లెండ్ చేయాలి. ఆయిలీ స్కిన్ వాళ్ళకి బాగా సూట్ అవుతది డర్మా ప్యాలెట్. ఇంకా లాంగ్ స్టే గూడా ఎక్కువ ఉంటదనమాట. ఇప్పుడు ఇంత న్యాచురల్‌గా ఫినిష్ మనకు ఈ ప్యాలెట్‌లో వచ్చింది కదా! చాలా బ్రాండ్స్ యూజ్ చేస్తున్నాను. బట్ క్రైలాన్ నాకు చాలా నచ్చుతది. ప్రొఫెషనల్ బ్రాండ్ ఇంకా ఇంకొకటి లాంగ్ స్టే గూడా ఉంటది. చాలా మంచి ఫినిషింగ్ వస్తది. అది మెయిన్ అనమాట. ఇలా అంతా అప్లై చేసిన తర్వాత బ్లష్ గానీ, ఇంకా మేకప్ అంతా ఫుల్‌గా మనం చేసామంటే గూడా చాలా బాగా కనిపిస్తది. ఐబ్రోస్ ఫిల్ చేసి ఇలాంటివన్నీ. సో, ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే గనుక తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.